పర్యావరణంపై ఇటీవల జరిగినటువంటి 19వ ఆఫ్రికన్ మంత్రివర్గ సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? ఇది ఒక ఆఫ్రికా దేశమైనటువంటి ఇథియోపియా దేశం నిర్వహించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం ఇటీవల ఇండో పసిఫిక్లో AIM-174B అనే అత్యంత దీర్ఘశ్రేణి ఎయిర్ టు ఎయిర్ క్షిపణిని ప్రవేశపెట్టింది? దీన్ని మనం గాలి టు గాలి కూడా అనొచ్చు, లేదా గాలి నుండి గగనతల క్షిపణిని ప్రవేశపెట్టింది అమెరికా. థర్డ్ క్వశ్చన్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్లో 200 మీటర్ల రేసులో భారతదేశానికి మొదటి కాంస్య పథకాన్ని సాధించి చరిత్ర సృష్టించినటువంటి భారతీయ క్రీడాకారుడు ఎవరు? సో ప్రీతి పాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ సాయుధ దళం అనుభవజ్ఞులు మరియు వారి కుటుంబాలకు మద్దతుగా ప్రాజెక్టు నమనను ప్రారంభించింది? మన యొక్క భారతదేశ సైన్యం. ఐదో క్వశ్చన్, మోనా అగర్వాల్ ఇటీవల 2024 ప్యారిస్ పారా ఒలింపిక్స్లో ఏ ఈవెంట్లో కాంస్య పథకాన్ని గెలుచుకుంది? షూటింగ్లో. అయితే ఈ పారా ఒలింపిక్స్ ఎవరంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకన్నమాట. సిక్స్త్ క్వశ్చన్, వినూత్న హాలిడే హీస్ట్ ప్రచారానికి ఇటీవల ఏ రాష్ట్ర పర్యాటకానికి పటాక్ గోల్డ్ అవార్డు 2024ను గెలుచుకుంది? కేరళ. సెవెంత్ క్వశ్చన్, ఇటీవల గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GEF అంటాము 2024 ఎక్కడ జరిగింది? ముంబై, మహారాష్ట్ర. ఎయిత్ క్వశ్చన్, ప్రధాని మోదీ ఇటీవల వాధ్వాన్ పోర్టును ఎక్కడ ప్రారంభించారు? మహారాష్ట్రలో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశ అత్యున్నత న్యాయస్థానం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xని సస్పెండ్ చేసింది? బ్రెజిల్ దేశం. 10th క్వశ్చన్, ఇటీవల ఏ దేశానికి చెందిన పర్యాటక బోర్డు సస్టైనబుల్ టూరిజం కోసం పటా గోల్డ్ అవార్డును గెలుచుకుంది? నేపాల్ దేశం. నెక్స్ట్ 11th క్వశ్చన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త సోషల్ మీడియా విధానాన్ని ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్నటువంటి ఫరక్కా బ్యారేజ్ ఏ నదిపై ఉంది? గంగా నదిపై ఉంది. 13th క్వశ్చన్, సుప్రీంకోర్టు కొత్త జెండా మరియు లోగోను ఇటీవల ఎవరు ఆవిష్కరించారు? ద్రౌపది ముర్ము, మన రాష్ట్రపతి. 14th క్వశ్చన్, ఇటీవల ప్రపంచ నైపుణ్యాల పోటీ ఎక్కడ జరుగుతున్నది? ఫ్రాన్స్ దేశంలో ఈ ప్రపంచ నైపుణ్యాల పోటీ నిర్వహిస్తూ ఉందన్నమాట. 15th క్వశ్చన్, ఇటీవల చర్చించబడినటువంటి ప్రాజెక్టు నమూనాను ఎవరు ప్రారంభించారు? మన భారత సైన్యం. 16th క్వశ్చన్, రిటైర్డ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. 17th క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి సబీనా షోల్ ఏ సముద్రంలో ఉంది? సబీనా షోల్ ఏ సముద్రంలో ఉంది? దక్షిణ చైనా సముద్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్యారిస్ పారా ఒలింపిక్స్లో రజత పథకం సాధించినటువంటి యోగేష్ కతూనియా ఏ క్రీడకు సంబంధించిన వాడు? ఇది డిస్కస్ త్రోకు సంబంధించిన వాడు. నెక్స్ట్ డిస్కస్ త్రోలో ఇతనికి రజత పథకం సంపాదించడం జరిగింది. నెక్స్ట్ 19th క్వశ్చన్, ఇటీవల ఏ దేశ దర్శకుడు హయావో మియాజాకీకి రామన్ మెగసెసే అవార్డు లభించింది? హయావో మియాజాకీకి రామన్ మెగసెసే అవార్డు లభించింది, జపాన్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశంలోని మారుమూల గ్రామంలో 82.2 degrees సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది? ఇది అత్యధిక ఉష్ణోగ్రత. ఇది ఇరాన్ దేశంలో అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రత 82.2 degrees సెల్సియస్ నమోదవడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బౌద్ధ పర్యాటక సర్క్యూట్ను ప్లాన్ చేసింది? తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్ 22 క్వశ్చన్, ఇటీవల భారతదేశం ఏ దేశంతో సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థపై సంతకం చేసింది? సింగపూర్ దేశం.
నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 125 భారతీయ భాషల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ప్రాజెక్టు మోర్నీని ఎవరు ప్రారంభించారు? గూగుల్ డీప్ మైండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి హీరీమ్-2 బ్యాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఉక్రెయిన్ దేశము. ఇటీవల 22వ ఎడిషన్ వరుణ్ ఎడిషన్లో, అంటే ఇది ఒక ఎక్సర్సైజ్, ఇది వరుణ్ ఎక్సర్సైజ్లో భారత నౌకాదళం ఏ దేశంతో పాల్గొంటున్నది? ఫ్రాన్స్ దేశం. ఈ వరుణ్ అనేది ఒక ఎక్సర్సైజ్, అది నేవల్ ఎక్సర్సైజ్, ఇది ఫ్రాన్స్ దేశంతో మన దేశం పాల్గొంటూ ఉంది. నెక్స్ట్ 26th క్వశ్చన్, ఇటీవల ఇండియన్ నేవీ షిప్ ఐఎన్ఎస్ తబార్ ఏ దేశ నౌకాదళ నౌకతో సముద్ర భాగస్వామ్య వ్యాయామాన్ని నిర్వహించింది? స్పెయిన్ దేశంతో ఈ ఐఎన్ఎస్ తబార్ అనే నౌకాదళ నౌక పార్టిసిపేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 27th క్వశ్చన్, ఏ రాష్ట్రంలోని సనంద్లో కొత్త సెమీకండక్టర్ ప్లాంట్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది? గుజరాత్ రాష్ట్రంలో. 28th క్వశ్చన్, ప్యారిస్ పారా ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో భారత్కు బంగారు పతకాన్ని అందించినటువంటి వ్యక్తి ఎవరు? నితీష్ కుమార్. ట్రాక్ అండ్ ఫీల్డ్లో 2 పతకాలు సాధించినటువంటి తొలి భారతీయ మహిళ పారా అథ్లెట్గా ఇటీవల ఎవరు నిలిచారు? ప్రీతి పాల్. ఇటీవల అత్యాచార నిరోధక బిల్లు ఏ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించబడింది? పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ అత్యాచార నిరోధక బిల్లును ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన సత్కోషియా టైగర్ రిజర్వ్స్ ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశా రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ల్యాబ్ మిత్ర పేరుతో ఏ నగరం యొక్క చొరువ జాతీయ ఈ గవర్నెన్స్ గోల్డ్ అవార్డుతో సత్కరించబడినది? వారణాసి పట్టణం. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ప్యారిస్ పారా ఒలింపిక్స్ 2024లో జావెలిన్ థ్రోయర్ సుమిత్ యాంటిల్ ఏ పథకాన్ని గెలుచుకున్నాడు? బంగారు పథకాన్ని గెలుచుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్యారిస్ పారా ఒలింపిక్స్ 2024లో ఆర్చరీ ప్లేయర్ అయినటువంటి హర్విందర్ సింగ్ ఏ పథకాన్ని గెలుచుకున్నాడు? బంగారు పథకాన్ని గెలుచుకున్నాడు. నెక్స్ట్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల విశ్వ శాంతి బుద్ధ విహారాను ఎక్కడ ప్రారంభించారు? మహారాష్ట్రలో ఈ మన రాష్ట్రపతి ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వైరస్ వార్ ఎక్సర్సైజ్ మాక్ డ్రిల్ ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? అజ్మీర్, రాజస్థాన్ రాష్ట్రంలో అజ్మీర్ పట్టణటువంటి రాజస్థాన్లో ఈ వైరస్ వార్ ఎక్సర్సైజ్ను నిర్వహించడం జరిగింది. దేశం నుండి పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఇటీవల ఏ దేశం ఒక కొత్త పథకాన్ని ప్రకటించింది? దాన్ని మనం వరల్డ్ క్లాస్ టూర్ ఆపరేటర్ స్కీమ్ అంటాము. దక్షిణాఫ్రికా దేశం దీన్ని చేపట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ జర్నీ ఫ్రమ్ బ్లాక్ గోల్డ్ టు వైట్ గోల్డ్ అనే పుస్తకాన్ని విడుదల అయింది? దీనిని ఎవరు రాశారు? కుల్దీప్ గుప్తా. ఇటీవల అత్యధిక పన్నులు చెల్లించే భారతీయ ప్రముఖుల జాబితాలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? షారుఖ్ ఖాన్, ఇతను నటుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఎల్ ఓరియల్ ప్యారిస్ యొక్క ప్రపంచ రాయబారిగా ఎవరు మారారు? ఆలియా భట్. ఇటీవల భారత నౌకాదళం ఏ దేశంతో వరుణ్ ఎక్సర్సైజ్ను నిర్వహించింది? ఫ్రాన్స్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కపిల్ పర్మార్ ఏ క్రీడలో పారా ఒలింపిక్స్ పథకాన్ని గెలుచుకున్నటువంటి మొదటి భారతీయ అథ్లెట్ అయ్యాడు? జూడోలో. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పోలీస్ ఫోర్సులో మహిళలకు 33% రిజర్వేషన్లను బలోపేతం చేసింది? రాజస్థాన్ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రోలో ఇటీవల ది హిందూ కాఫీ టేబుల్ బుక్ను ఎవరు విడుదల చేశారు? ఎస్ సోమనాథన్, ఇతను ఇస్రో యొక్క చైర్మన్. ఇటీవల వరల్డ్ డెఫ్ ఛాంపియన్షిప్లో ప్రపంచ రికార్డుతో బంగారు పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు? శౌర్య సైని. ఇటీవల ప్యారిస్ పారా ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో
భారతదేశ జెండా బేరర్గా ఎవరు ఎంపికయ్యారు? ప్రీతి పాలు మరియు హర్వీందర్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, సూపర్ టైఫూన్ బాగి ఇటీవల ఏ దేశంలో రోజువారీ జీవితాన్ని అస్తవ్యస్తం చేసింది? చైనా దేశంలో ఈ సూపర్ టైఫూన్ బాగి, ఆ టైఫూన్ పేరు టైఫూన్ బాగి. నెక్స్ట్ క్వశ్చన్, పార్టీ ఫిరాయింపుదారులకు పెన్షన్లను రద్దు చేసే బిల్లును ఇటీవల ఏ రాష్ట్ర శాసనసభ ఆమోదించింది? హిమాచల్ ప్రదేశ్ శాసనసభ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జల్ సంచయ్ జన్ భగీదారి కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? సూరత్, గుజరాత్లో. ఇటీవల తొలిసారిగా యుఎస్ ఓపెన్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? అరీనా సబలెంకా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్యారిస్ పారా ఒలింపిక్స్లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో నవదీప్ సింగ్ ఏ పథకాన్ని గెలుచుకున్నాడు? బంగారు పథకాన్ని గెలుచుకున్నాడు. ఇటీవల ప్యారిస్ పారా ఒలింపిక్స్ 2024లో పథకాల పట్టికలో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు? చైనా దేశం. ఏ బ్యాంక్ ఇటీవల స్టార్ ధన్ వృద్ధి టర్మ్ డిపాజిట్ స్కీమును ప్రారంభించింది? బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇటీవల నుకాయ్ ఉత్సవ్ ఎక్కడ జరుపుకున్నారు? ఒడిశా రాష్ట్రంలో. ఇటీవల ఏ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ కాలుష్యకారిగా అవతరించింది? భారతదేశం. ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీని ఏ దేశంలో నిర్వహిస్తున్నారు? చైనా దేశంలో. యుఎస్ ఓపెన్ 2024 ఛాంపియన్షిప్ ట్రోఫీ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? జానిక్ సిన్నర్. మరియు యుఎస్ ఆర్మీ సంయుక్త వ్యాయామం యుద్ధ అభ్యాస్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? బికనీర్, రాజస్థాన్లో. ఇటీవల కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ క్లీన్ ఎయిర్ సర్వే 2024లో ఏ నగరం అగ్రస్థానంలో నిలిచింది? సూరత్, గుజరాత్ రాష్ట్రం అన్నమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్, సెప్టెంబర్ 11న సెమీకాన్ ఇండియా 2024 సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు? గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అంతర్జాతీయ సౌర కూటమిలో 101వ పూర్తి సభ్యదేశంగా ఎవరు అవతరించారు? నేపాల్ 101వ దేశంగా అవతరించింది. టైమ్ మ్యాగజైన్ ఇటీవల ఏ కేంద్ర మంత్రిని టెక్నాలజీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రంగంలో అత్యంత ప్రభావవంతమైనటువంటి వ్యక్తులలో ఒకరుగా పేర్కొంది? అశ్విని వైష్ణవ్. ఇటీవల సోషల్ మీడియాలో పిల్లల భద్రత కోసం కనీస వయస్సును నిర్ణయించడానికి ఏ దేశం చట్టం చేస్తున్నది? ఆస్ట్రేలియా దేశం. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా రాబందుల సంరక్షణ కోసం భారతదేశపు మొదటి కేంద్రం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాబందులని సంరక్షణ కోసం ఒక పార్కుని చేపట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఎవరి ఆత్మకథ 5 డికేడ్స్ ఇన్ పాలిటిక్స్ విడుదలైంది? సుశీల్ కుమార్ సిండే. కొత్త జాతి జంపింగ్ స్పైడర్ ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? తమిళనాడు రాష్ట్రంలో. నెక్స్ట్ క్వశ్చన్, డివిజన్లు, జిల్లాలు మరియు తహసీల్దార్ల డీలిమిటేషన్ కోసం డీలిమిటేషన్ కమిషన్ ప్రదేశ్ ప్రభుత్వానికి ఎవరు చైర్మన్గా అయ్యారు? మనోజ్ శ్రీవాస్తవ్. ఇటీవల 2024 అత్యుత్తమ దేశాల ర్యాంకింగ్లో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? స్విట్జర్లాండ్ దేశంలో. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం ప్రపంచంలో 2వ అతిపెద్ద 5G స్మార్ట్ ఫోన్ మార్కెట్గా ఎవరుగా మారారు? భారతదేశం. ఇటీవల కొలంబో అంతరిక్ష నౌక ఏ గ్రహానికి అత్యంత సమీపంలోకి చేరుకుంది? బుధుడు గ్రహానికి. ఏ దేశం ఇటీవల తన అతిపెద్ద నౌకాదళ విన్యాసమైనటువంటి ఓషన్ 2024ను ప్రారంభించింది? రష్యా దేశం. ఇటీవల అతిథి నటిగా క్రియేటివ్ ఆర్ట్స్ ఎమీ అవార్డ్స్ను ఎవరు గెలుచుకున్నారు? జామీలీ కాటిస్. ఇటీవల ప్రారంభించిన
పొలారిస్ డాన్ మిషన్ ఏ అంతరిక్ష సంస్థకు సంబంధించింది? స్పేస్ ఎక్స్. ఇది ఒక ప్రైవేట్ సంస్థ, నాసా వాళ్ళకు సంబంధించిన ప్రైవేట్ సంస్థ. ఇది అమెరికాలో ఉంటుంది. ఏ దేశం ఇటీవల 79వ జనరల్ అసెంబ్లీ సెషన్లో ఐక్యరాజ్య సమితి సభ్యదేశంగా తన స్థానాన్ని ఆక్రమించింది? పాలస్తీనా దేశం. ఉమ్మడి సైనిక వ్యాయామం అల్ నజాలో భారత సైన్యం ఏ దేశంతో పాల్గొంటుంది? ఒమన్ దేశంతో. సో భారతదేశం ఒమన్ దేశంతో ఈ సైనిక వ్యాయామం అయినటువంటి అల్ నజాలో ఈ సైనిక వ్యాయామంలో పాల్గొంటూ ఉంది. ఇటీవల IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ భారతదేశం జీడిపి వృద్ధి రేటు 2024-25 సంవత్సరానికి ఎంత శాతంగా ఉంటుందని అంచనా వేసింది? 7%. అన్ని స్థాయిలలో న్యాయమూర్తులను ఎన్నుకోవడానికి ఓటర్లను అనుమతించినటువంటి మొదటి దేశం ఏది? మెక్సికో దేశం. ఇటీవల టీల్ కార్బన్పై భారతదేశం యొక్క మొదటి అధ్యయనం నిర్వహించబడింది. ఏ జాతీయ పార్కులో నిర్వహించబడింది? కియోలాడియో గనా నేషనల్ పార్క్. ఇది ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంటుంది. ఇది ఇటీవల సింగపూర్ లిటరరీ అవార్డును గెలుచుకున్న భారతీయ సంతతికి చెందినటువంటి వ్యక్తి ఎవరు? ప్రశాంత్ రామ్. ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో 100 కోట్ల ఫాలోవర్స్ను పూర్తి చేసినటువంటి మొదటి ఆటగాడు ఎవరు? క్రిస్టియానో రొనాల్డో. సో 100 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇతనికి. ఎక్కడ? సోషల్ మీడియాలో. క్రిస్టియానో రొనాల్డోకి. భారత ప్రభుత్వం ఇటీవల పోర్ట్ బ్లెయిర్ పేరును దేనిగా మార్చింది? శ్రీ విజయపురం. అంటే ఇది పోర్ట్ బ్లెయిర్ వచ్చి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ యొక్క క్యాపిటల్. ఇది దాన్ని పేరు మార్చారు. పోర్ట్ బ్లెయిర్ నుంచి శ్రీ విజయపురగా పేరు మార్చారు. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్రంలో కారం పండుగను కారం అంటాము మతపరమైనటువంటి ఉత్సాహంతో మరియు ఉల్లాసంగా జరుపుకుంటారు? జార్ఖండ్ రాష్ట్రం. బెంబికా తుఫాను వల్ల ఇటీవల ఏ దేశం ప్రభావితమైంది? ఫిలిప్పీన్స్ దేశంలో ఈ బెంబికా తుఫాను రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆపరేషన్ యమన్ ప్రారంభించినటువంటి దేశం ఏది? ఇజ్రాయెల్ దేశం. ఆపరేషన్ యమన్ను ప్రారంభించిన దేశం ఏదంటే ఇజ్రాయెల్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రస్సెల్లో ఇటీవల డైమండ్ లీగ్ 2024 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? అండర్సన్ పీటర్స్ గెలుచుకున్నాడు. ఇటీవల ఆపరేషన్ సద్భవ్ను ప్రారంభించిన దేశం ఏది? భారతదేశం. ఇటీవల క్షిపణి సాంకేతికపై పాశ్చాత్య దేశాల ఆందోళనల మధ్య చంద్రయాన్-1 అనే ఉపగ్రహాన్ని ఎవరు ప్రారంభించారు? చంద్రయాన్-1ను ఇరాన్ ప్రారంభించింది. నెక్స్ట్, సైమా 2024 ఇటీవల ఉత్తమ నటి క్రిటిక్స్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఐశ్వర్య రాయ్. ఇండియన్ లైట్ ట్యాంక్ కంబాట్ ట్యాంక్ అంటాము జొరావర్ మొదటి దశ ఫీల్డ్ ఫైరింగ్ ట్రయల్స్ను ఇటీవల ఎవరు విజయవంతంగా నిర్వహించారు? DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, మన ఇండియా వాళ్ళు. దాని పేరు జొరావర్ అంటాము. సో ఇది ఇటీవల ఉన్నత విద్య కోసం ఎడ్యుసిటీని నిర్మించాలని నీతి ఆయోగ్ ఎక్కడ ప్రతిపాదించింది? ముంబైలో. ఇటీవల ఏ దేశానికి చెందిన హాకీ జట్టు 5వసారి ఆసియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ టైటిల్ను గెలుచుకుంది? భారతదేశం. ఇటీవల ఒక మారుమూల అటవీ ప్రాంతంలో మొదటి కంటైనర్ పాఠశాల ఎక్కడ ప్రారంభించబడింది? తెలంగాణ రాష్ట్రంలో. ఇటీవల ఏ రాష్ట్రం అత్యంత ఫోటోజెనిక్ యునెస్కో ప్రపంచ వారసత్వంగా ప్రకటించబడింది? అంగకోర్ వాట్. సో దాని పేరు వచ్చి ఫోటోజెనిక్ యునెస్కో ప్రపంచ వారసత్వంగా ప్రకటించబడింది. ఇటీవల ఏ దేశాన్ని కుష్టు వ్యాధి రహిత దేశంగా ప్రపంచంలోని మొదటి దేశంగా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది? జోర్డాన్ దేశం. ఒకే దేశం ఒకే ఎన్నికలు ఏ కమిటీ సిఫార్సుపై జరిగింది? రామ్నాథ్ కోవింద్. భారతదేశంలో ఒకే దేశం ఒకే ఎన్నికలు నిర్వహించాలని గవర్నమెంట్ అనుకుంటా ఉంది. దానిపై చేపట్టినటువంటి కమిటీ పేరు ఇది, రామ్నాథ్ కోవింద్. ఇటీవల భారతదేశం తన భారత అంతరిక్ష కేంద్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నది? 2028 కల్లా ఏర్పాటు చేస్తున్నది. ఆస్ట్రేలియా యొక్క ప్రసిద్ధ మెల్బోర్న్ విశ్వవిద్యాలయం భారతదేశంలో తన మొదటి ప్రపంచ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించింది? ఢిల్లీలో. ఇటీవల ఏ దేశం తన కార్బన్ మార్కెట్ని త్వరలో ప్రారంభించనుంది? భారతదేశం.
చంద్రుడు మరియు అంగారక గ్రహాల తర్వాత క్యాబినెట్ ఏ మిషన్కు ఆమోదం తెలిపింది? శుక్రుడు. ఇటీవల పొలారిస్ డాన్ మిషన్ ఎవరు పూర్తి చేశారు? పొలారస్ డాన్ మిషన్ను ఎవరు పూర్తి చేశారు? స్పేస్ ఎక్స్. ఇది నాసా యొక్క ప్రైవేటు సంస్థ, అమెరికా. పితృపక్ష జాతర ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? బీహార్ రాష్ట్రంలో. 2024లో టైమ్ మ్యాగజైన్ అత్యుత్తమ కంపెనీల జాబితాలో ఇటీవల ఏ కంపెనీ అగ్రస్థానం నిలిచింది? యాపిల్ కంపెనీ. కామన్వెల్త్ గేమ్స్ 2024 ఎక్కడ నిర్వహించబడుతుంది? స్కాట్లాండ్. మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ధృవి పటేల్. ప్రపంచ కప్లో పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ సమాన వేతనాన్ని ప్రకటించినటువంటి సంస్థ ఏది? ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ప్రధానమంత్రి మిత్ర పార్కుకు ప్రధాని మోదీ ఇటీవల ఎక్కడ శంకుస్థాపన చేశారు? అమరావతి. ఇది మహారాష్ట్రలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ కాదు. ఇది మహారాష్ట్రలో అమరావతి అనే సిటీ కూడా ఉంటుంది అక్కడ.